అయోధ్యలకెళ్లి అక్షింతలు రాలేదు. తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని అక్షింతలని చెప్పి ఊరూరా బంచి ఇల్లులా బంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. రాముల వారి అక్షింతల మీద కనీస అవగాహన లేకుండా అవి తలంబ్రాలో తెలియదు, అక్షింతలో తెలియదు కేటీఆర్ గారి. అయోధ్యలో ఉన్నటువంటిది బాలరాముడి గుడా తెలియదు, లేకపోతే సీతారాముడి గుడా తెలియదు కేటీఆర్ గారి. అక్కడికి వెళ్లి అక్షింతలు వస్తే వాటిని తలంబ్రాలని చెప్పి మాట్లాడుకుంటా ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ బియ్యాన్నే అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షింతలుగా పంచినారు అని చెప్పి హేళన చేస్తూ హిందూ సమాజాన్ని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఇవాళ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. వీళ్ళకు రంజాన్ యాదికొస్తే ముస్లింలను శాంతి పరచాలి కాబట్టి అప్పుడు హిందూ దేవుళ్లను కించపరచాలనేటువంటి ఒక ఆలోచన మదిల మెదులుతుంది. ఎప్పుడు రంజాన్ వచ్చినా అప్పుడు కేసీఆర్ గారో లేకపోతే కేటీఆర్ గారో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద పడతారు. లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు ముస్లింల ఓటు బ్యాంకు గబ్బగుత్తగా వాళ్లకు పడాలి కాబట్టి హిందూ దేవుళ్లను కించపరిచి హిందువుల మనోభావాలను కించపరిస్తే వాళ్లకు ఓట్లు వస్తాయి ముస్లింలయ్యి అనేటువంటి ఒక రాజకీయ కుట్రతోటి నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు. దేశమంతా కూడా పార్టీలకు అతీతంగా హిందూ బిడ్డలందరూ కూడా కలిసి 500 సంవత్సరాలైనా కూడా రాముడికి గుడి లేకపోతే ఆ గుడిని కట్టుకుంటున్నటువంటి సందర్భంగా పార్టీలకు అతీతంగా కూడా అనేక మంది తమకు తోచిన విరాళాలు ఇచ్చి నిర్మించుకున్నటువంటి ఒక గుడి కోసం ఆ దేవుడి అక్షింతలు నెత్తి మీద వేసుకుంటే ఆ ఆశీర్వాదం మనకు లభిస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి ఒక పండగ చేసుకుంటే వీరి వల్ల హేళన చేసి మాట్లాడుతున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పంచినారా అక్షింతలు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పంచినారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పంచినారు. దాన్ని మీరు రాజకీయాల కట్టగట్టి మాట్లాడుతున్నారు అంటే కేవలం రంజాన్ పండుగ వస్తుంది కాబట్టి ముస్లింల వాళ్ళందరినీ కూడా శాంతి పరచాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేసినటువంటి వ్యాఖ్యలుగా మేము భావిస్తూ ఖచ్చితంగా మీరు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మాట కూడా అన్నారు, ఊరూరా అక్షింతలు వచ్చి మేము ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచినాము అని. మరి నిన్న మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎట్లా గెలిచినాం, టీచర్స్ ఎమ్మెల్సీ ఎట్లా గెలిచినాం? ఇవాళ మీ పార్టీకి కనీసం పోటీ చేసే ముఖం లేదు ఎన్నికలల్లా. దాన్ని బట్టి అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నది, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది అని.